సర్వశక్తికారి సర్వసృష్టికర్త తండ్రి దైవం యోహాను గారు మరి పెళ్లి రోజు పురస్కరించుకొని మీ యొక్క మరి సన్నిధానంలో కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి ఈ దినమున మీరు మాతో మాట్లాడిన మాట మరొకసారి జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి మీరు తండ్రి జ్ఞానవంతురాలు ఇల్లు పట్టుకున్నాను శ్రద్ధగా పనిచేసిన వారు మరి అధికారము చలాయించుకుని జ్ఞాపకం చేసి ఉన్నాం. అంత మాత్రమే కాదు, అర్ధార్థముగా ప్రవర్తించేవారు ఇదిగో తండ్రి ఆశీర్వదింపబడతారు. ఆజ్ఞలు కట్టడలు ఎవరైతే ఇదిగో తండ్రి మరి అనుసరిస్తారో వారు లాభం పొందుకుంటారు, లేదంటే శిక్ష వస్తుందని జ్ఞాపకం చేసి ఉన్నాం. మరి అదే విధముగా ఇశ్రాయేలీయులు యెరూషలేము గోడను కట్టి ఉపవాసుని ప్రార్థన చేసినప్పుడు ఇదిగో తండ్రి వారి ఎడల వారి పితరుల ఎడల జరిగించిన అద్భుత కార్యాలు ఆశ్చర్యకార్యాలు వారిని జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. మరి అట్టి జ్ఞాపకం చేసుకున్న విధానం బట్టి, ఉపవాసం ఉండి వారు ప్రార్థన చేసిన విధానం బట్టి, శ్రమల్లో ఉండి నీకు మొరపెట్టిన విధానం బట్టి ఇదిగో తండ్రి వారి ఆ శ్రమ నుంచి విడిపించి ఉన్నావు. మరి అట్టి రూపకమైన ఇదిగో తండ్రి మేము శ్రమల్లో ఇబ్బందుల్లో ఉంటే ఇదిగో తండ్రి మమ్మల్ని విడిపించగలవాడమై ఉన్నామని మేము ప్రార్థన చేసి ఉన్నాం. కాబట్టి తండ్రి ఇదిగో తండ్రి వచ్చిన వారిలో అలాంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు వారికి ఎవరికైతే ఉన్నాయో వాటన్ని నుంచి తప్పించమని సహాయం చేయమని వేడుకొనిచున్నాం తండ్రి. ఇదిగో తండ్రి వారి ఇరువురిని కూడా ఇదిగో తండ్రి జతపరిచి వారి ఇల్లు కట్టుకోవడానికి ఇదిగో తండ్రి ఆశీర్వదించిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. వారికి కుమార్తెను జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో తండ్రి ఆ కుమార్తెకు కూడా ఆయురారోగ్యాలు నీ యొక్క జ్ఞానము నీ యొక్క భక్తి అందు ఇదిగో తండ్రి నడుచులాగిన సహాయం చేసి బలపరచమని వేడుకొంటున్నాం. ఇదిగో తండ్రి తద్వారా ఇదిగో తండ్రి నీ నుంచి వచ్చే కృప మేలులు వాగ్దానాలు స్వతంత్రించుకునేలాగున వారి మనోన్నతను వెలిగించి బలపరచమని వేడుకొంటున్నాం తండ్రి. ఇదిగో తండ్రి వారి ఇరువురు కూడా మరి ఈ వివాహ సంబంధమైన దినములు జరుపుకుంటుండగా ఇదిగో తండ్రి వారి యొక్క జీవితములు వెలుగుమయమై ఉండి అనేకులకు వెలుగుగా ఇదిగో తండ్రి నిలబెడుచున్న విధానం బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగో తండ్రి వారికి ఉన్న ఆలోచనల గురించి ఈ ప్రార్థనా కూడిక సహవాసం కలిగి ఉండాలనే ఆకాంక్షను కోరికను నీవు నెరవేర్చిన విధానం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. అందులో నన్ను పాలుభాగస్తులు చేసిన విధానం బట్టి నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వచ్చిన వారిని బట్టి కూడా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ దినము సంబంధించిన ప్రతి ఒక్క ఈవియు వారు ఇదిగో తను పొందుకునేలాగున నీ వాగ్దానములు పొందుకునేలాగున వారి మనోనేతలను వెలిగించి ఉన్నందుకే మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి. మేలుకరమైన ఆజ్ఞలు కట్టడలు ఇదిగో తండ్రి సత్యమైన నీ వాక్యం తండ్రి ఏదైతే ఉన్నదో వాటిని నీవు ఇశ్రాయేలుకి ఇచ్చిన రీతిని జ్ఞాపకం చేసి ఉన్నావు. మరి అట్టి రీతిని మేము కూడా ఆజ్ఞలు కట్టడలు నియామక కాలాలు ధర్మశాస్త్రం అనుసరించడం ఇవన్నీ కూడా మా జీవితములకు మేలుకరములై ఉన్నాయని జ్ఞాపకం చేసుకునే విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి విధమైన సమస్య యందు, బాధ యందు, ఇరుక యందు, సంతోషమందు నిన్ను మహిమపరచాలని నీ క్రియలను కొనియాడాలని మాకు జ్ఞాపకం చేసుకున్నావు. అట్టి విధముగా ఈ గృహములో ప్రార్థన సహవాసాన్ని కూడికను కలిగి జరిపించిన విధానం బట్టి నీవు అధ్యక్షత వహించిన విధానం బట్టి మీకు వేలాది స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ మా మనలో మా రక్షకుడికి వచ్చింది నజరేయుడైన యెషూవా మెస్సీయ నామమున అడిగి నామ తండ్రి ఆమేన్.